వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ చూపించినట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో చూసేయచ్చు మీరు. అరే ఏంట్రా డోరేమోన్ అన్నయ్య, ఇంకా స్కూల్ బస్సే రావట్లేదు. ఏంట్రా తీటేసించాను, ఈరోజు స్కూల్ కి పోవాలని చాలా ఆతృతగా ఉన్నట్టున్నావుగా. అరే అలాగద్రా, నాకు చాలా బోర్ కొడుతుంది ఇంట్లో, అందుకే కనీసం స్కూల్ కి పోయాను టైం పాస్ చేద్దామని ఇంకా స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ రావట్లేదు. అమ్మయ్య డోరేమోన్ అన్నయ్య, స్కూల్ బస్ వచ్చేసిందిరా. కానీ ఏంట్రా డ్రైవర్ అంకుల్ లేడేంటి, సెక్యూరిటీ అంకుల్ వచ్చాడేంటి? అవును మరి, సెక్యూరిటీ అంకులే వస్తాడు ఈ రోజు నుంచి. ఎంత పని చేశారు మీరు? విజయ్ సార్ని మోసం చేసి టాయిలెట్ అని చెప్పి బయటికి వెళ్ళి ర్యాంప్ ఛాలెంజ్ చేస్తారా? అరే షించాన్, డోరేమోన్, నోబితా, పాండా దొరికిపోయారా ఈరోజు మీ నలుగురు నాకు. ఏం దొరికిపోయాం అంకుల్, ఎందుకు వచ్చావు నువ్వు? అరే షించాన్, నాకు తెలియదు అనుకుంటున్నావా? మీరు టాయిలెట్ అని చెప్పి బయటికి వెళ్ళి బంక్ కొట్టి ర్యాంప్ ఆడిన విషయం మీ బ్లాక్ మమ్మీకి చెప్పడానికే వచ్చాను. ఈ విషయం ప్రిన్సిపల్ సార్కి కూడా తెలిసింది. ప్రిన్సిపల్ సార్ మీకు పనిష్మెంట్ ఏమని చెప్పాడు, ఆ విషయం కూడా చెప్పడానికైతే వచ్చాను మీ బ్లాక్ మామయ్యతోనే. ఎక్కడున్నాడు మీ బ్లాక్ మామయ్య? ఏంటబ్బా, పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ సౌండ్లు వస్తున్నాయేంటి బయట నుంచి? ఎవరబ్బా? అమ్మ బాబోయ్, ఎవరితను? హలో సార్, ఎవరు సార్ మీరు? ఏం చెప్పమంటారు సార్ మీ పిల్లల గురించి? స్కూల్కి వస్తారు, చదవరు, అల్లరి చేస్తారు. మీరు ఇంట్లోనే ఉంటున్నారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, కానీ వాళ్ళు స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నారో మీకు బొద్దిగా తెలియనే తెలీదు. అయ్యో సార్, ఏమన్నా తీట పని చేశారా, లేకపోతే ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ వచ్చాయా? నేను చెప్తానులే వాళ్ళకి, మీరేం కంగారు పడకండి. మీకు అర్థం కావట్లేదు సార్. మీ పిల్లలు క్లాస్లో విజయ్ సార్ని మోసం చేసి టాయిలెట్ అని చెప్పి క్లాస్ బంక్ కొట్టి స్కూల్ నుంచి చాలా దూరంగా వెళ్ళి ర్యాంప్ ఛాలెంజ్ చేసుకున్నారు. ఏంటి ర్యాంప్ ఛాలెంజ్ చేశారా? ఎంత ధైర్యం రా మీకు? స్కూల్ డుమ్మా కొట్టిపోవడం ఏంట్రా? అరే డోరేమోన్, పాండా, నోబితా ఏంట్రా? అరే షించాన్ గా నువ్వేంట్రా దాచుకుంటున్నావు? అంటే నువ్వేనారా ప్లాన్ వేసింది? అలా ఏమి కాదు బ్లాక్ మమ్మీ, ఏదో టైం పాస్ అని చెప్పి పోయాము, ఏమనకు ప్లీజ్. మీ పని ఇట్లా కాదురా, మీకు పనిష్మెంట్ రావాల్సిందే. చెప్పండి సార్, ఇప్పుడు వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఏమని చెప్పాడు వాళ్ళ ప్రిన్సిపల్ సార్? ప్రిన్సిపల్ సార్ ఆల్రెడీ నాకు చెప్పాడు, వాళ్ళకైతే ఒక కాంపిటీషన్ పెట్టమని చెప్పాడు. ఆ కాంపిటీషన్ లో ఎవరికి తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి దెబ్బలు తింటారు. చిన్నపిల్లలు కదా, ఒకసారి చెప్తే వినకుంటే ఇంకోసారి చెప్తాం, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వాల్సిందేగా. ఏదో అలా ఒక చిన్న పనిష్మెంట్ అయితే ఇవ్వమని చెప్పాడు ప్రిన్సిపల్ సార్. ఇక మేము వెళ్తున్నాము, మీరు ఇంట్లోనే ఉండండి. వీళ్ళకైతే పనిష్మెంట్ ఇవ్వాలిగా. మళ్ళీ ఇంకోసారి స్కూల్ డుమ్మా కొట్టాలంటేనే భయపడాలి వీళ్ళు. A few moments later. ఏంటి సెక్యూరిటీ అంకుల్, మేము ర్యాంప్ ఛాలెంజ్ ఆడామని చెప్పి మళ్ళీ ర్యాంప్ ఛాలెంజ్ పెడుతున్నావా? అరే షించాన్, మీరు అనుకున్నట్టు ఇది ఎంజాయ్ చేసే ర్యాంప్ ఛాలెంజ్ కాదు. ఇక్కడ కార్స్ ఉన్నాయిగా, ఒక్కొక్కరు ఈ రెండు కార్లు అయితే తీసుకొని కిందికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఫినిషింగ్ పాయింట్ దాకా కార్ అయితే తీసుకొని రావాలి. కానీ ఎవరి కార్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందో వారికైతే చాలా పనిష్మెంట్ అన్నమాట. ఎవరి కారుకి చాలా తక్కువ డ్యామేజ్ ఉంటే వారికి కూడా పనిష్మెంటే, కానీ చాలా తక్కువ పనిష్మెంట్ అన్నమాట. మీరు చేసిన పనికి ఇది ఒక పనిష్మెంట్. నేను కిందుంటాను, మీరు వచ్చి స్టార్ట్ చేయండి. ఇంకా చీటింగ్ చేశారనుకో నడ్డిరగొడతాను. మరి పిల్లలు ఎవరైనా చీటింగ్ చేశారనుకోండి, కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి, నేను వారికి ఇంకా పనిష్మెంట్ ఇస్తాను. అమ్మని అమ్మ, డోరేమోన్ అన్నయ్య, నోబితా, పాండా విన్నారా? ఎవరి కారు ఎక్కువ డ్యామేజ్ అయితే వారికి పనిష్మెంట్ అంట, తక్కువ వచ్చిన పనిష్మెంట్ అంట. ఏం కాదు, ఈ సూపర్ స్టార్ షించాను గెలుస్తాడులే. ఏ కారు తీసుకుంటే తక్కువ డ్యామేజ్ తొలుగుతుంది అంటే ఈ బుడ్డ కారు తీసుకుందామా? పాండా గానికి నేను ఇచ్చానుగా గిఫ్ట్, ఇదే తీసుకుందామంటే ఇదే తీసుకుందాంలే, ఏం కాదు. ఎందుకంటే ఈ బుడ్డ ఆర్సీ కారు చిన్నగా ఉంటుంది కాబట్టి డ్యామేజ్ తొలగదు అని నాకెందుకో అనిపిస్తుంది. సరేలే, 1 2 3 ర్యాంప్ అయితే స్టార్ట్ చేశాను. అమ్మ బాబోయ్, ఓరి దేవుడా, ఏంటిది? అయ్యయ్యో, కారు నాకు కంట్రోలే కావట్లేదు. ఇదేం ర్యాంప్ రా బాబు, ఇన్ని రోజులు చాలా ర్యాంపులు ఆడాం కానీ ఇది చాలా విచిత్రమైన ర్యాంప్, పనిష్మెంట్ ర్యాంప్. మరి నాకు చీటింగ్ చేయబుద్దాయి. అమ్మ బాబోయ్, కారుకి ఆల్రెడీ చాలా డ్యామేజ్ కలిగినట్టుంది. వామ్మో, గీతలు పడ్డట్టున్నాయి, సరిగ్గా ఊపియట్లేదు. కానీ అయ్యో అయ్యయ్యో, కారు కంట్రోల్ అవ్వట్లేదు. బ్రేకులు పడతలేవేంటి? బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. అయ్యో బాబోయ్, కింద పడిపోతున్నాను. అమ్మ బాబోయ్, ర్యాంప్ నుంచి బయటికి అయితే వచ్చేసి కిందనైతే పడ్డాను. వామ్మో, వెనుక మొత్తం గీతలు పడ్డాయిగా. ఎలాగోనో నాకు పనిష్మెంట్ వస్తుంది కాబట్టి సెక్యూరిటీ అంకుల్ తీసుకో. అంకుల్ సారీ అంకుల్, నేనేం కావాలని గుద్దలేదు.
బ్రేకులు పడలేదు, అంత పైనుంచి వచ్చాను కదా, చాలా స్పీడ్ గా వచ్చాను. సరేలే గాని నా కారుకి ఎంత డ్యామేజ్ తాకింది? అమ్మ బాబోయ్, డ్యామేజ్ గట్టిగానే పడిందిగా. నాకేం పనిష్మెంట్ ఇస్తాడో ఏంటో ఈ అంకులు. ఏమంతగా డ్యామేజ్ కాలేదు గాని మొత్తం గీతలు గీతలు పడ్డాయి. అంకులు, నేను నెక్స్ట్ కార్ తీసుకొస్తాను. మరి పిల్లలు ఎవరైనా నా ఫ్యాన్స్ ఉంటే షించాన్కి పనిష్మెంట్ ఇయ్యకు అని చెప్పి కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ షించాన్ సెకండ్ కార్ అయితే తీసుకోబోతున్నాడు. ఇది ఏం కార్ అబ్బా? ఇది ఫెరారీ కారా, జాగ్వారా? ఏదో తొక్కల కారు. మనమైతే ఇప్పుడు మెల్లగా నడపాలి, అంతే కదా మన మిషన్. మెల్లగానైతే నడిపేద్దాం. ఓరి దేవుడా, కింద పడిపోతున్నాను, మంత్రం వేసేయాలి. అమ్మ బాబోయ్, ప్లీజ్ మీరైతే సెక్యూరిటీ అంకుల్ కి చెప్పకండి నేను మంత్రం వేసి మళ్ళీ పైకి వచ్చానని. ఓరి దేవుడా, ఏంట్రా మంత్రం వేసి ఫాయిదా? మళ్ళీ కింద పడిపోయానేమో. బూస్ట్ కూడా ఉందా? బూస్ట్ వస్తుందాం, బూస్ట్ వచ్చి ఏదో ఒకటి చేద్దాం. అమ్మ బాబాయ్, బూస్ట్ వచ్చినా ప్రయోజనమే లేకపోతుంది. ఓరి దేవుడా, కారు తుక్కు తుక్కు అయిపోయిందిగా దీనికంటే. ఇంకా మినీ మాన్స్టర్ కార్ అయినా చాలా చిన్నగా డ్యామేజ్ తాకింది. ఇది వచ్చేసి ముందు మొత్తం టొప్ప ఊసిపోయింది. ఇక నాకు అర్థమైందిలే. ఓరి దేవుడా, ఇంకెక్కువ డ్యామేజ్ తొలగిస్తున్నానే నా కారుకి. ముందు వెనక మొత్తం అద్దాలు కూడా పలిగిపోయాయి. ఇంకా సరేలే, ఎలాగైనా పనిష్మెంట్ వస్తుంది కాబట్టి ప్లీజ్ దేవుడా, మన డోరేమోన్ నోబితా పాండా వాళ్ళ కార్లు కూడా డ్యామేజ్ అయ్యేలాగా చూడు. వాళ్ళకి కూడా పనిష్మెంట్ రావాలి. నాకొస్తే వాళ్ళకి కూడా వస్తుంది. అంకుల్, నాది అయిపోయింది, నాకు ఎలాగోనో పనిష్మెంట్ వస్తుంది, నాకు అర్థమైందిలే. చూడండి, నా కార్ అంతా మొత్తం సొట్టలు సొట్టలు పడ్డాయి. ముందు టొప్పు వచ్చిపోయింది, అద్దాలు కూడా పలిగిపోయాయి. అంకుల్, జరా కొంచెం చిన్న పనిష్మెంట్ ఇవ్వండి నాకు. షించాన్ గాడు అలా ఓడిపోయాడేంటి? 2 కార్లు డ్యామేజ్ అయిపోయాయి. హా, ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్ కార్ తీసుకుంటాను. ఈ కార్ ఏంటబ్బా? ఏం కార్ ఇది? మర్సిడీసా? వామ్మో, ఓరి దేవుడో, అరే నాకు తెలియదే ర్యాంప్ ఇలా ఉంటుందని స్పీడ్గా వచ్చాను. అమ్మ బాబాయ్, కింద పడ్డాను. ఇది మర్సిడీస్ బెంజ్. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా రా? మొత్తం వెనక టొప్ప ఊసిపోయిందే, ముందు కూడా టొప్ప ఊసిపోయింది. నేను చీటింగ్ చేశానని చెప్పకండి వాచ్మెన్ అంకుల్కి. ఆ సెక్యూరిటీ అంకుల్ నాకు పనిష్మెంట్ ఇస్తాడంట మళ్ళీ. ఈసారి నేను కొంచెం మెల్లగా నడపడానికి ట్రై చేస్తాను. అలానే కానీ అమ్మ బాబాయ్, మళ్ళీ పడ్డానే. ఓర్ దేవుడా, షించాన్ గారిని సెక్యూరిటీ అంకుల్ని గుద్దేశానే. అరే షించాన్, ఏం కాలేదుగా? అమ్మ బాబాయ్, ఇద్దరు నిల్చున్నారులే. అమ్మయ్య, చచ్చారనుకున్నాను కదరా. వామ్మో, కానీ నా కారు మొత్తం ముక్కలు అయిపోయిందే. అంకులు, సారీ అంకుల్, దెబ్బ తాకిందా? నా కారు చూసారా అంకులు? చాలా దెబ్బలు తాకాయి నా కారుకి. అయ్య బాబోయ్, 3 మొత్తం డోర్లే ఊసిపోయాయిగా. ముందొచ్చేసి గీతలు పడ్డాయి, వెనుక మొత్తం డోర్లు ఊసిపోయాయే. ఎట్లరా ఇప్పుడు? నాకు కూడా పనిష్మెంట్ వస్తుందన్నమాట. చీటింగ్ చేసి కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కార్ అయితే తీసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం కార్ తీసుకుందాం? సరేలే, ఈ బుగాటి కార్ తీసుకుందాము. నాది ఆల్రెడీ ఒక కారు డ్యామేజ్ అయింది, కనీసం ఈ కార్ అయినా కొంచెం నెమ్మదంగా నడుపుదాము. అలానే రా పాండా, కొంచెం నెమ్మదిగా, కొంచెం మెల్లగా. అరే మెల్లగా రా బాబు. నాకు కార్లు నడపడం అలవాటైపోయినట్టుంది. చూసారా, నేను చాలా నెమ్మదిగా నడుపుతున్నాను. అయ్యా, ఒక కారు డ్యామేజ్ అయింది, ఇంకొక కారు అయితే డ్యామేజే కాలేదు. అమ్మయ్యా. అయ్యయ్యో, కొంచెం డ్యామేజ్ అయిందిగా, ముందు టొప్పలేసింది కొంచెం. అయినా ఏం పర్వాలేదు, మీరే కమెంట్ చేయండి. షించాన్ గన్ కంటే నా కారే తక్కువ డ్యామేజ్ అయింది కదా, నాకు కొంచెం తక్కువ పనిష్మెంట్ వస్తుందిలే. నేను ఆ రోజు ఆల్రెడీ హోంవర్క్ కూడా చేశాను, కానీ ఆ టీట షించాన్ గన్ వల్లనే నేను స్కూల్ ఎగొట్టాను. వాని వల్ల ఈ రోజు నాకు కూడా పనిష్మెంట్ వస్తుంది అంటున్నాడే. ఏ కార్ తీసుకుందాం? ఇక్కడ వచ్చేసి 3 కార్లు ఉన్నాయి. ఇది బ్లాక్ మమ్మీ కారు. వామ్మో, బ్లాక్ మమ్మీ కొత్త మర్సిడీస్, కానీ ఇది బ్లాక్ కలర్ కాదు, వేరే కలర్. వామ్మో, గ్యాడ్జెట్స్ ఏదైనా యూజ్ చేద్దామా? వద్దులే, మళ్ళీ చీటింగ్ చేస్తారని నా ఫ్యాన్స్ కమెంట్ చేస్తారు. నేను ఎలా అయినా గెలవాలి, మెల్లగా నడుపుదాము. అమ్మ బాబు, ఏంట్రా టైర్లు బెలూన్లు ఎగిరినట్టు ఎగురుతున్నాయి. ఇప్పటిదాకానైతే నా కారు ఇంత కూడా డ్యామేజే కాలేదు. అంటే నేనే గెలవబోతున్నాను అంటే నాకు పనిష్మెంట్ ఉండదా ఏంటి?
అమ్మ బాబాయ్ కొంచెం కూడా డ్యామేజ్ కాలేదుగా. అమ్మయ్య, నాకు తెలిసి కొంచెం కూడా డ్యామేజే కాలేదనుకుంటా. నాకు కొంచెం కూడా అవుపియట్లేదు. ఎక్కడన్నా డ్యామేజ్ అయ్యిందా? ఆగండి, నేను కిందికి దిగి చూస్తాను. వెనక వచ్చేసి అసలు డ్యామేజే లేదు. ముందు చూద్దాం, ఆగండి. ముందు కూడా డ్యామేజ్ కాలేదు కదా. కొంచెం వంగినట్టుందిగా ఇక్కడ, కొంచెమే, అది కూడా చాలా తక్కువ. అంటే నేనే గెలవబోతున్నాను. అరే షించాన్ గాని కారు చూసారా? నేను నా సెకండ్ వెహికల్ పట్టుకొస్తాను, ఆగండి. అయ్యా, సెకండ్ ఏం తీసుకుందాం? నోబితా గానికి ఒక చిన్న ప్లాన్ వేసేద్దామా మనము? ఇక్కడ వెనక BMW కార్లు 2 ఉన్నాయి. ఒకవేళ నేను BMW కార్ తీసుకుంటే వాంది ఒకటి డ్యామేజ్ అవుతే ఒకటి కాదు. అందుకే ఒకవేళ డ్యామేజ్ అయితే 2 కార్లు డ్యామేజ్ అవ్వాలి. కాబట్టి నేను చిన్న మినీ ఆర్సీ కార్ తీసుకెళ్తాను. ఇప్పుడు చూడండి, ఈ మినీ ఆర్సీ కార్ చాలా బలంగా ఉంటుంది. మొన్న తీట షించాన్ గాడు దీన్ని మాడిఫై చేపించాడు. ఏం మాడిఫై అంటారా? అసలు ఎంత డ్యామేజ్ అయినా దీనికి గీతలు కూడా పడవు. తీట షించాన్ గాడు పిచ్చాడు, మర్చిపోయినట్టున్నాడు. వేరే కార్లు తీసుకుపోయి ఓడిపోయాడు. ఇప్పుడు చూడండి నేను ఎలా గెలుస్తాను. నా ఫస్ట్ కార్ వచ్చేసి డ్యామేజే కాలేదు. ఇప్పుడు సెకండ్ కార్ కూడా డ్యామేజ్ అవ్వబోతుందా? కాలేదు. చూసారా, అసలు చిన్న గీత కూడా పడలేదు. అంతా షించాన్ గాని మహిమ. వాని ఆర్సీ కారు వల్లనే నేను ఈరోజు గెలిచాను. అయ్య బాబోయ్, ఓరి దేవుడా, రాయి మీదికెళ్ళి వచ్చాను. అయినా కూడా ఏంటిది, నక్కనా? ఓరి దేవుడా, నక్క నక్క, ఫస్ట్ టైం చూసాను నక్క. ఏటు పోయిందిరా, మాయమైపోయింది. సరేలే. ఒరే తీట షించాను, నేను గెలిచానురా. చూడరా బాబు, నా 2 కార్లు ఇంత కూడా డ్యామేజే కాలేదు. పాండా గాంధీ కూడా డ్యామేజ్ అయింది. అంటే నాకు పనిష్మెంట్. రే నా BMW కాదు, మర్సిడీస్ బెంజ్ అద్దం పలిగినట్టుందిగా, హెడ్ లైట్ పలిగింది. కానీ అందరికంటే నాకే చాలా తక్కువ డ్యామేజ్ అయింది. మీరే కమెంట్ చేయండి. ఓరి దేవుడా, ఏంట్రా ఇక్కడ నాకు 2 BMW కార్లే పెట్టారు. ఆ డోరెమన్ గాడు ఒక ఆర్సీ కార్ ఉంచితే వాని సొమ్మేమన్నా పోయేదా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు కూడా స్కూల్ డుమ్మా కొట్టకూడదు. స్కూల్ డుమ్మా కొడితే ఇలాంటివే పనిష్మెంట్లు ఇస్తారు పెద్దవాళ్ళు. మీరు కూడా ఎప్పుడు స్కూల్ డుమ్మా కొట్టకండి. రోజు స్కూల్కి వెళ్ళి చదువుకోండి. అమ్మయ్య, చూసారా? ఓరి దేవుడా, డ్యామేజ్. అరే, డ్యామేజ్ తలగలేదు అనుకున్నానే. ఏంట్రా, నా కార్కి ముక్కులాగా అయిందేంటి? ఆ డోరెమాన్ గాని ముక్కులక్క అయిపోయింది నా కార్కి ముంగట. ఇప్పుడు ఒకవేళ నాది ఇంకొక కారు కూడా డ్యామేజ్ అయినా కాకపోయినా డోరెమాన్ నేనే గెలిచినట్టు. కానీ అమ్మ